నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ట్రైలర్ అయితే వచ్చేసింది. ఈ సినిమా పైన మొదటి నుంచి జీరో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చాలామంది అంటే నార్మల్ ఆడియన్స్కి ఈ సినిమా ఒకటి వస్తుందన్న విషయం కూడా చాలామందికి తెలియదు. ఇక ఫ్యాన్స్ సంగతి సరే, ఈ సినిమా పైన ఎవరికి హోప్స్ అయితే లేవు. హరీష్ శంకర్ గారు అయితే విపరీతంగా ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు, కానీ ఆయన ప్రమోట్ చేసిన ప్రతిసారి అది ట్రోల్ స్టఫ్ అయి కూర్చుంటుంది. సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఇంకా డౌన్ అవుతూ వస్తున్నాయి. అసలే జీరో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తోడు ఆయన ఇంటర్వ్యూలతో అవి కాస్త మైనస్లో పడిపోయాయి. అయితే ఈ మధ్య రిలీజ్ చేసిన అంటే ఈ సినిమాకు వచ్చేసి పోస్టర్స్ రిలీజ్ చేశారు, ట్రైలర్ టీజ్ రిలీజ్ చేశారు, గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఏవి కూడా మెప్పించలేదు. ఇక సాంగ్స్ అయితే సరే 3 సాంగ్స్ రిలీజ్ చేసినా కూడా అవి మెప్పించడం సంగతి దేవుడెరుగు, కానీ ట్రోల్ స్టఫ్ అయి కూర్చున్నాయి. మొత్తానికైతే ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎవరికి లేదు, ఈ సినిమా పైన హోప్స్ లేవు. అయితే ఒకే ఒక్క హోప్ ఏంటంటే ఈ సినిమా ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ సినిమా పైన ఉన్న ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, సినిమా పైన హైప్ ఏర్పడుతుంది అని అనుకున్నారు. మొత్తానికి ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ట్రైలర్ ఎలా ఉంది, మనకి ఎలా అనిపించింది, పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అన్నవి షార్ట్ అండ్ సింపుల్గా చెప్పుకుందాం. ముందుగా పాజిటివ్స్ అంశాలు ఏంటంటే ఒక 3 ఉన్నాయి. నెంబర్ 1 పవన్ కళ్యాణ్ గారు, నెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారు, నెంబర్ 3 కూడా పవన్ కళ్యాణ్ గారే. అంతే పాజిటివ్స్. ఆయన ఈ సినిమాలో చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఆయన మేనరిజమ్స్ కావచ్చు, ఆయన చెప్పే డైలాగ్ డెలివరీ కావచ్చు, చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంది. వింటేజ్ పవన్ కళ్యాణ్ ఇక్కడ కనిపించాడేమో అనిపించింది. తర్వాత వచ్చేసి ఆయన లుక్ అండ్ గెటప్ కూడా చాలా స్టైలిష్గా ప్రజెంట్ చేశారు, అక్కడ మాత్రం ఎంచుకోవచ్చు. ఇవే పాజిటివ్ అంశాలు. ఇక నెగిటివ్స్ వచ్చేసి ఇది పక్కా తేరి రీమేక్. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా హరీష్ శంకరే వచ్చి చెప్పినా కూడా ఇది పక్కా తేరి రీమేక్. కొన్ని చిన్న మార్పులు చేసి ఈ సినిమాని ఏదన్నా చేసి ఉండొచ్చు, కానీ మొత్తానికైతే తేరి సినిమాకి అయితే ఇది రీమేక్. ఇక తర్వాత వచ్చేసి ఆ డైలాగ్స్ కావచ్చు, అలాగే ఆ స్టైలిష్ మేక్ ఓవర్ కావచ్చు, ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ బీజిఎం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఎక్కడో చూసామే అన్నట్టుగా ఉంది. మొత్తానికైతే అక్కడక్కడ వెంటే ఓజీ సినిమాలోవి, గబ్బర్ సింగ్ సినిమాలోది, బ్రో సినిమాలోది, సర్దార్ గబ్బర్ సింగ్లోవి అవన్నింటినీ యూజ్ చేసుకొని ఇక్కడ వాడాడు. ఆ డైలాగ్స్ అయితే మరీ రొటీన్గా ఉన్నాయి. అసలు సినిమా చూడాలన్న ఇంట్రెస్టే కలగడం లేదు మొత్తానికి. ఇక ఇంకోటి ఏంటంటే శ్రీలీల, ఆమె చెప్పే డైలాగ్స్ ఆమె కన్నా అర్థమవుతున్నాయో లేదో. ఇక ఆమె ఉందంటే మనం ఈ సినిమా పైన ఖచ్చితంగా తడిగుడ్డు వేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయ్యే సినిమా కూడా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది, ఇది మాత్రం కన్ఫర్మ్. మొత్తానికి ట్రైలర్ అయితే ఈ ట్రైలర్లో ఇంకో పాజిటివ్ అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక బొట్టు పెట్టుకున్న ఒక సీన్ ఏదైతే ఉందో అది మాత్రం కొంచెం కొత్తగా బాగున్నట్టుగా అనిపిస్తుంది. బహుశా అది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయి ఉండొచ్చు, అది ఒకటి బాగానే మెప్పించుండొచ్చు. సో ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ అయితే లేదు, కొత్తగా ఏమీ లేదు, చెత్తగానే ఉంది. ఏదేదో పాత డైలాగ్స్ అన్ని పెట్టేశారు, అనవసరమైన డైలాగ్స్. సినిమానే రీమేక్ అంటే డైలాగ్స్ కూడా రీమేక్ చేశారు. పాత సినిమాల్లో ఉన్న చాలా డైలాగ్స్ని మళ్ళీ ఇందులో కాపీ చేసి ఏదో కొన్ని చిన్న మార్పులు చేశారు. తర్వాత మధ్యలో ఓజీ సినిమా గెటప్ కూడా వచ్చింది. ఓజీ సినిమాలో ఒక సీన్ కూడా కనిపించింది 2 చోట్ల. సో అలా చూసుకుంటే సర్దార్ గబ్బర్ సింగ్, బ్రో, ఓజీ, గబ్బర్ సింగ్ ఈ సినిమాల రెఫరెన్స్ అన్నింటినీ కలిపి సినిమాలో పెట్టినట్టుగా కనబడుతుంది. ఇదైతే పక్కా తెరి రీమేక్. ఇకపోతే ఆ బీజిఎం కావచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇదంతా కూడా అవుట్డేటెడ్. ఆయన చెప్పే డైలాగ్స్ కూడా చాలా అంటే చాలా అవుట్డేటెడ్. అదేదో ఒక డైలాగ్ చెప్పాడు, ఇచ్చి పడేసే గోత్రం ఇరగదీసే నక్షత్రం అని. ఇలాంటివన్నీ ఇంకా ఎక్కడో 1990s వాడి పడేసిన డైలాగ్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు. మొత్తానికి ట్రైలర్ చూసుకుంటే జస్ట్ పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే ఈ సినిమాకి వెళ్ళాలి. ఇక రేపొద్దున అంటే స్టోరీ ఓల్డ్ స్టోరీ అయినా రీమేక్ స్టోరీ అయినా చూపించే విధానం కరెక్ట్గా ఉండి సరైన స్క్రీన్ ప్లే పడిందంటే మాత్రం ఖచ్చితంగా రికార్డ్స్ క్రియేట్ అవుతాయి. లేదంటే ఫస్ట్ రోజు మాత్రమే ఈ సినిమా ఉంటుంది, ఇక రెండో రోజు మనకి ఎక్కడా కనిపించదు. మొత్తానికైతే ట్రైలర్ నాకేం అంతగా అనిపించలేదు, జీరో ఎక్స్పెక్టేషన్స్తోనే ఈ సినిమాకి వెళ్తున్నాను. మరి మీకేమనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత కింద కామెంట్ చేయండి.